seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. You know I'll come running. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో థంబ్నెయిల్లో చూసినట్టే బాబు బర్త్డేకి ముందు రోజు అనమాట ఎగ్జాక్ట్గా. యాక్చువల్గా మాకు ఇక్కడ లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే సండే అలాగో హాలిడేస్. థర్స్డే ఫ్రైడే ఎందుకంటే థర్స్డే అసెషన్ డే, సో ఆ రోజు పబ్లిక్ హాలిడే అనమాట మొత్తం స్వీడన్ అంతా. అండ్ ఫ్రైడే స్కూల్ వాళ్ళు దేనికో ఇచ్చారు. సో అలాగే లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. అండ్ ఫ్రైడే బాబు బర్త్డే యాక్చువల్గా. సో ఫ్రైడే బర్త్డే అయినా కూడా ఆఫీసులు ఉంటాయి, స్కూల్ లేకపోయినా పేరెంట్స్ వర్కింగ్ ఉంటారు. సో అందుకని ఇంకా ఆ రోజు ఎక్కువ ఏం హడావిడి లేకుండా ఇంట్లో వాళ్ళ మట్టుకి చేసుకుందాం. అండ్ సాటర్డే గేమింగ్ జోన్కి తీసుకుని వెళ్ళి బాబు ఫ్రెండ్స్ అందరినీ అంటే మీటప్లా పెట్టుకుని గేమింగ్ జోన్కి అయితే తీసుకుని వెళ్దాం అని అనుకున్నాం. అది ప్లాన్. సో ఫ్రైడే మాత్రం ఇంట్లో వాళ్ళతోనే అనమాట. కాకపోతే బట్టలు ఇవేమి తీసుకోలేదు ఇంకా. సో థర్స్డే ఎలాగో హాలిడే కాబట్టి వర్కింగ్ అవర్స్ కొంత టైమే ఉంటుంది షాప్స్ అవన్నిటికీ. సో ఫాస్ట్గా లేచి పొద్దున్నే అన్ని పనులు చేసేసుకుని అయితే బయలుదేరాము బట్టలు తీసుకోవాలి అని చెప్పి పిల్లలిద్దరికి. క్లైమేట్ అయితే అస్సలు చాలా చండాలంగా ఉందన్నమాట. ఇలా వర్షం మబ్బుగా అదొకటి. నాకేమో ఈ మార్నింగ్ సిగ్నల్స్ అస్సలు తగ్గట్లేదు. ఏది చేసినా కూడా నాకు అలానే ఉంటుందన్నమాట. పొద్దున్నే లేచి నేను కాసేపు అలా కూర్చుని పోవాలి. అట్లీస్ట్ ఒక 1.5 hour అన్న అలా కూర్చుని లైక్ స్లోగా ఉంటుంది అనమాట అంతా. అలా ఉండలేదు అంటే నాకు అసలు ఇంకా డే అంతా తేడా కొడతానే ఉంటుంది. సో నిదానంగా అయితే వంట చేసుకుని అన్నీ సర్దుకుని అయితే బయలుదేరదామని అనుకున్నాము. యాక్చువల్గా వెన్స్డే ఈవినింగ్ అండ్ థర్స్డే కలిపి పెట్టాను. బర్త్డేది కూడా దీంట్లోనే కలిపి పెడదామని అనుకున్నాను, బట్ చాలా లాంగ్ వీడియో అయిపోద్ది. సో అందుకని ఇంకా అది వేరేగా పెడదామని అనుకున్నాను. ముందు రోజుది మాత్రం ఇలా అనమాట. నాకు మామూలుగా అనుకుంటున్నాను ఏదైనా మంచి రీల్ పెడదాం ఇన్స్టాగ్రామ్లో బాబు బర్త్డేకి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి. ఇక్కడ కూడా ఆ రోజే పోస్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ ఉన్న హడావిడిలో నాకు అసలుకి ఏది కుదరలేదనమాట. ప్లస్ నేను వ్లాగ్ ఎలాగో పెడతాను, ఇంకా షార్ట్స్ కూడా ఎందుకులే అన్నట్టుగానే పెట్టలేదు. యూట్యూబ్లో షార్ట్స్ కూడా చూస్తానికి ఇంట్రెస్ట్ ఉందా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నాకు అసలు ఐడియా లేదు. ఏదో కామెడీ షార్ట్స్ ఇది వరకు అయితే పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అర్థం కావట్లే. అంటే లైక్ పెట్టాలా వద్దా తెలీదు. సో మీ సజెషన్ కావాలి. చూసే ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను డెఫినెట్గా అయితే కంటిన్యూ చేస్తాను పెట్టడం, లైక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి పెడుతున్నట్టుగా. ఇంకా చెప్పాను కదా పనులన్నీ చాలా స్లోగా చేసుకుంటున్నాను అనమాట. అండ్ స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఇదివరకు అయితే నైటే అన్నీ సర్దేసేయాలి, నైటే కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకోవాలి, అంతా నీట్గా ఉండాలి కిచెన్ అంతా, నాకు కౌంటర్ టాప్ మీద ఏం కనిపించకూడదు, ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎలా అయితేనే ఏముందిలే తర్వాత పెట్టుకుందాం, ఇప్పుడు కంగారు ఏముంది, ఇప్పుడు ఎవరు చూసి వచ్చాడు మన కిచెన్ ఎలా ఉంది అని చెప్పి. ఎవరైనా చూసినా ఏమన్నా అన్నా కూడా ఇది మన ఇల్లు మన ఇష్టం, మనం ఎలా పెట్టుకుంటే ఏంటంట అన్న దీంట్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా లైక్ నాకు అవ్వట్లేదు ఆ ఎనర్జీ. ఇది వరకట్లాగా ఎనర్జీ లెవెల్స్లోకి అందుకోలేకపోతున్నా. ఆ ఎనర్జీ లెవెల్స్ అంతా ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాదు. లైక్ సడన్గా అబ్జర్వ్ అయిపోయినాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటాయి, ఇదివరకు అసలు ఎంత ఫాస్ట్గా లైక్ మల్టీ టాస్కింగ్, ఒక్క గంటలో ఇన్ని పనులు చేసేయాలి అన్నట్టుగా సూపర్ ఫాస్ట్లో చేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను వ్యాక్యూమ్ పెట్టాలన్నా కూడా
గంట సేపు ఆలోచించి ఓకే. ఇంకా పెట్టాలి ఇవాళ అన్నట్టుగా అయిపోయిందనమాట నా పరిస్థితి. సో, నైట్స్ అయితే నేను ఏది సర్దట్లేదు. మోస్ట్లీ మార్నింగే పెట్టుకుంటున్నాను. ఇంకా కాఫీ కూడా ఈయన లేసొచ్చి పెడితే గానీ నేను కాఫీ తాగట్లేదు. మరీ నాకు తల తిరుగుతున్నట్టుంది. టీ ఆర్ కాఫీ ఏదన్నా స్ట్రాంగ్‌గా పడాలి అని అన్నప్పుడు మాత్రం ఇంక నేను టీ పెట్టేసుకుంటున్నా గానీ కాఫీ జోలికి పోను. ఆబ్వియస్లీ నాకు పెట్టడం రాదు. చాలా సార్లు చెప్పాను ఆల్రెడీ. సో, ఈయన లేసొచ్చి కాఫీ పెడితే ఇంకా అది ఇల్లంతా బ్రూ అవ్వటం భలే వస్తదనమాట ఆ కాఫీది. దీంతోటి నాకు మంచి ఇదనిపిస్తది. ఓకే. కాఫీ తాగుతున్నాం. కాఫీ తాగాలి. ఆ తర్వాత నాకు కొంచెం సెట్ అయిద్ది అన్నట్టుగాని ఇంకా ఎటన్నా ఎళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఫుడ్. నాకు ఏంటంటే టైంకి ఫుడ్ ఎళ్తా ఉండాలి. లేదంటే నా వల్ల కాదు. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ అంతా చేసేసుకున్నాక ఒకేసారి బయలుదేరదామని. ఎందుకంటే మధ్యాహ్నం టైం అంతా ఉంటది. సో, మధ్యాహ్నం ఆ టైం షాపింగ్ చేసేసుకొని వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా పడుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో హాలిడేస్ లాంగ్ వీకెండ్ కాబట్టి. సో, చేసేదేమీ లేదు. ఇంట్లోనే ఉంటాము. అండ్ ఫ్రైడే కూడా ఎవరిని పిలిచేది లేదు. జస్ట్ తమ్ముడును, మరదలు మాత్రమే అనమాట. వాళ్ళే కాబట్టి మాకసలకి ఇంకా ఏది లేదు. ఇంకా ప్లాన్ ఏంటంటే వంటలు కూడా పెద్ద ఇదిగా ఏం పెట్టుకోకుండా సింపుల్‌గా చేసుకోవాలి అని చెప్పి. బట్ ఏదున్నా లేకపోయినా అట్‌లీస్ట్ చికెన్ అన్నా ఉంటది. సో, ఆబ్వియస్లీ చికెన్ అయితే తెచ్చుకోవాలి. ఇంకా అలాగా అన్ని షాపింగ్ పనులు ఒకటేసారి చేసేసుకుందాం అనైతే అనుకున్నాము. సో, ఫాస్ట్‌గా నేను వంట ఏది కంప్లీట్ అయిద్దంటే ఆబ్వియస్లీ పప్పు. సో, పప్పు పెట్టేశాను. నేనేమి ఇదివరకట్లాగా అన్ని రెసిపీలు అది ఇది ఏది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నేను చేసే వంటే చాలా తక్కువ ఉంటుందన్నమాట ఈ మధ్యన. సో, అందుకని నేను రెసిపీస్ కూడా వంటలవి అవి ఇవి ఏవి పెట్టట్లేదు. ఇదివరకైతే ఎప్పుడు చూడు ఏదో ఒకటి కొత్తది ట్రై చేయడం, అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి రెసిపీ పెట్టేదాన్ని. చక్కగా వ్లాగ్‌లోని అట్లా ఇంక్లూడ్ చేసేదాన్ని. ఇప్పుడేంటంటే ఇంకా ఏది తింటున్నాం అది తింటున్నాం చాలులే అన్నట్టుగా ఉందనమాట. సో, అందుకని నేను వంటల గురించి కూడా ఏం పెద్దగా పెట్టట్లేదు. అదే హడావిడిలో ఏంటంటే పాపకి బాస్కెట్‌బాల్ ట్రైనింగ్ ప్లస్ స్విమ్మింగ్ క్లాసు ఉండేసరికి డ్యాన్స్ చాలా మిస్ అయిపోతుందనమాట. సో, ఇదివరకైతే మండే టు సాటర్డే ఉండే డ్యాన్స్ క్లాసులు ఇప్పుడు వీక్‌కి హార్డ్‌లీ 2 క్లాసెస్, 3 క్లాసెస్ జరుగుతున్నాయి. అంత టైట్ షెడ్యూల్ అయిపోయింది దానికి పాపం. ఇంక నేనేంటంటే లాంగ్ వీకెండ్ కదా! పగలు టైం చేయించేస్తే అయిపోద్ది అని చెప్పి ఇంక బయటికెళ్తున్నాం అన్నా కూడా కూర్చోబెట్టి దానికి డాన్స్ క్లాస్ చేపిచ్చేసాను. ఎందుకంటే ఒక ఫామ్‌లోకి వచ్చిన తర్వాత దాన్ని టచ్ పోకూడదు. దానికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్. అన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటది. ముఖ్యంగా డాన్స్ చాలా ఇంట్రెస్ట్. సో, అది మిస్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా దానికైతే క్లాస్ పెట్టిచ్చేసాను. అంత హడావిడిలో కూడా అది డాన్స్ క్లాస్ చేసి అప్పుడు స్నానం చేసి బయలుదేరిందనమాట. అంటానే ఉంది, "అమ్మ ఇంత హడావిడిలో నాకు డాన్స్ క్లాస్ అవసరమా అమ్మ" అని. ఎందుకంటే ఆళ్ళ టీచర్ చాలా స్ట్రిక్ట్. అస్సలు తప్పు చేశామా అయిపోయిందే ఇంకా. ఇంకా ఆ భయంగా చేసిందనమాట. ఎట్లయితే దానికి ఏదన్నా అంటే దానికి ఇష్టం అన్నది తొందరగా మర్చిపోదనమాట. సో, స్టెప్స్ అన్నీ దానికి బానే గుర్తుంటాయి. ఒకసారి చూసుకుంటే సరిపోద్ది దానికి. సో, అలాగా ఇంకా చేసేసింది. ఇంకా ఫాస్ట్‌గా అయితే తినేసేసి బయలుదేరాము. క్లైమేట్ ఎప్పుడు చూడు ఇలానే చిరాకుగా ఉంది. యాక్చువల్‌గా అదే లాస్ట్ డే అనమాట. థర్స్‌డే ఒక్కరోజే ఇంకా అలా ఉండింది క్లైమేట్. తర్వాత రోజు నుంచి ఫ్రైడే నుంచి బాబు బర్త్‌డే రోజు నుంచి మంచి ఎండనమాట. అసలెంత హాయిగా ఉందంటే జాకెట్ లేకుండా. నేను అప్పటికి ఆ రోజు కూడా జాకెట్ ఏసుకోలేదు. ఎందుకంటే వర్షమే ఉంది గానీ అంత చల్లగా లేదనమాట. మబ్బుగా వర్షం ఒకటే ఉంది. అంత చల్లగా అనిపించలేదు. సో, నేనైతే జాకెట్ అయితే ఏసుకోలేదు. నాకు చిరాకొచ్చింది ఇంకా జాకెట్లు ఏసుకోవాలి అంటే. ఎందుకంటే ఆ పొట్ట హెవీనెస్ వలన నాకింకా అంతలావు జాకెట్ ఏసుకోవాలి అంటే నా వల్ల కావట్లేదు నడవటానికి. సో, అందుకని ఊపిరి తీసుకోలేకున్నా ఏదో పీక నొక్కేసినట్టు అనిపిస్తుందనమాట. సో, అందుకని ఇంక ఏసుకోవట్లేదు జాకెట్. ఇంకా అయితే వెళ్ళాము షీస్తాకి. ఎందుకంటే ఇంట్లో కూరగాయలు కూడా అయిపోయినాయి యాక్చువల్‌గా. సో, కూరగాయలు కూడా తెచ్చేసుకోవచ్చు కదా అన్నట్టుగాని షీస్తాకెళ్ళాం అనమాట. షీస్తా గ్రాసన్‌కి ఈయనతోటి తీసుకుని వెళ్ళి చాలా కాలం అయిపోయింది. ఇంకా అందుకని అక్కడే హెచ్ఎండ్ఎంకి వెళ్ళాము.
హెచ్ఎన్ఎంకి వెళ్ళి హెచ్ఎన్ఎంలో షాపింగ్ చేసేసుకుని పిల్లల బట్టలు ఇంకా అక్కడ నుంచి గ్రాసన్కి వెళ్ళాం అనమాట. గ్రాసన్లో ఏంటంటే కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉంటాయి మన ఇండియన్ వెజిటేబుల్స్. మా ఇంటి దగ్గర ఏంటంటే ఎప్పుడు నార్మల్ అంటే లైక్ ఎప్పుడు వండుకునేవే, పెద్ద స్పెషల్ ఏమి ఉండదు. సో అందుకని ఇంకా ఎలాగో అక్కడ వరకు వెళ్తున్నాం కదా, ఇంకా హెవీగా తీసుకుందాం కూరగాయలు అని చెప్పి అయితే అటు వెళ్ళాము గ్రాసన్కి. ఇంకా నేను బట్టల దగ్గర గ్రాసన్ దగ్గర వీడియోలు అయితే తీయలేదు, ఎందుకంటే పిల్లలవి తీసుకునేటప్పుడు నా దృష్టి అంతా దాని మీదే ఉంటుంది అనమాట. లైక్ ఎంత పెట్టి తీసుకుంటున్నాము అండ్ వాళ్ళు ఎంతకాలం ఆ బట్టలు వాడగలరు, మ్యాక్సిమం డ్యూరబిలిటీ అంతా చూసుకుంటున్నాను ఈ మధ్యన. సో అలాగా ఆలోచించుకుని ఇంకైతే కొన్ని పిక్ చేసుకున్నాం అనమాట, బాగా నచ్చినవి. సో అలా తీసుకున్నాం. అండ్ గ్రాసన్లో కూరగాయలు అవన్నీ హడావిడిలో ఆ రోజు లాంగ్ వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉండింది, ఇంక అసలు తీయడానికి అవ్వలేదు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఫ్రిడ్జ్ అంతా యాక్చువల్గా వెళ్ళే ముందు ఖాళీ ఫుల్గా, రాగానే ఫుల్ ఇంకా నిండిపోయిందనమాట ఫ్రిడ్జ్ అంతా కూరగాయలతోటి. నెక్స్ట్ డే మా తమ్ముడు వచ్చి అంటున్నాడు, ఇది రైతు మార్కెటా లేకపోతే ఫ్రిడ్జా అని చెప్పి. అన్ని కూరగాయలు తీసుకొచ్చుకున్నాను. అక్కడికి వెళ్తే ఏంటంటే మంచి వెరైటీలు దొరుకుతాయి అనమాట ఫ్రెష్గా. మెయిన్లీ థర్స్డేస్ ఫ్రైడేస్ వెళ్ళామంటే ఆ టైంకే లోడ్ దిగుద్ది ఫ్రెష్ వెజిటేబుల్స్. వీకెండ్ వరకు ఇంకా బతకవు, అవి అయిపోతాయి అప్పటికి. సో కరెక్ట్ టైంకి వెళ్ళాము, చక్కగా కరెక్ట్ టైంకి పిక్ చేసుకున్నాము. ఇంకా కూరగాయలన్నీ ఏరుకుని అయితే సర్దుకున్నాను. అప్పటికి నాకు ఆకలి మొదలైపోయింది అనమాట. సో ఈయనేంటంటే వెనకాల సేమియా ఉప్మా చేస్తున్నారు, నాకు ఆకలి వస్తుందని చెప్పి ఇంకా నేను ఆయన కొంచెం కొంచెం తినేసేసి మళ్ళీ చికెన్ తీసుకురావడానికి అని బయటకు వెళ్ళాలి. సరే ఈలోపు బట్టలు కూడా ఆల్రెడీ చూసినవే కొనేటప్పుడు, బట్ స్టిల్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాలన్నమాట. ఎలా ఉంది, ఏంటి, సరిపోతుందా, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం పడుతుందా. సో ఇవన్నీ ఆలోచించుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చి అవన్నీ ఒకసారి చూసుకుని ఒక లుక్ వేసుకుని, సో ఆ కవర్ అంతా అయితే ఖాళీ చేశాను బట్టలవి, ఇంకా పిల్లలకి ఇచ్చాను పెట్టేసుకోమని చెప్పి. మళ్ళీ వెళ్ళి చికెన్ మర్చిపోయాము. యాక్చువల్గా అక్కడ అంత దూరం వెళ్ళాం కానీ చికెన్ మర్చిపోయాము. మెయిన్ మరుసటి రోజుకి అంటే బర్త్డే రోజుకి బిర్యానీ చేద్దామని ప్లాన్. సో బిర్యానీకి అయితే ముందే నానబెడితే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి ఇంకా ముందే నానబెట్టడానికి చికెన్ అయితే కట్ చేస్తాను అని అన్నారు ఈయన. నేను మా తమ్ముడిని అడిగా, బిర్యానీ అయితే నాకు అసలు రాదు, తమ్ముడు చేస్తేనే కరెక్ట్. సో వాడిని అడిగా అనమాట, వాడు చేస్తా అన్నాడు. బర్త్డే రోజు నైట్ డిన్నర్కి అందరికీ చికెన్ బిర్యానీ, మధ్యాహ్నంకి నేను ఇంకా ఏదో ఒకటి చేసేస్తాను. వాళ్ళు ఆఫీస్ వర్క్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు జాయిన్ అవుతారు నైట్ కేక్ కటింగ్కి అండ్ డిన్నర్ టైమ్ అలాగా. సో అందుకని చెప్పి ఇంకా ముందే కట్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అని చెప్పి ఈయన వెళ్ళాము, చికెన్ తీసుకొని వచ్చాము అండ్ ఈయన కట్ చేస్తున్నారు అనమాట. బిర్యానీ కట్ అంటే మళ్ళీ వేరేగా పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోవాల్సి వస్తుంది. బాబు తినడు, సో అందుకని వాడి కోసం మళ్ళీ సాఫ్ట్ పీసులు విడిగా పెట్టి మళ్ళీ బిర్యానీ కోసం అని విడిగా పెట్టుకున్నాం అనమాట. సో అది బర్త్డే రోజు అయితే ఇంట్లోనే కాబట్టి పెద్ద ఇదేం లేదు, లైక్ ఈ చేయాలి. కాకపోతే నాకు ఒక్కసారిగా అంతా ఇట్లాగా కళ్ళమ్మట అలా స్క్రోల్ అయినట్టు అనిపించింది, లైక్ అత్తయ్య ఉంటే బాగుండేది అని చెప్పి. ఎందుకంటే ప్రతిసారి ఎవ్వరు బర్త్డే అయినా కూడా ముందే అంటే లైక్ ఇండియన్ టైమింగ్ 12 o'clockకి అవ్వకముందే ఫోన్ చేసి మాట్లాడుకుని ప్రేయర్ చెప్పుకుని ఆ మాట ఈ మాట మాట్లాడుకుని ఏం బట్టలు తీసుకున్నాము ఇవన్నీ లైక్ షేర్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా నేనైతే గంటలు సోది చెప్తూ ఉండేదాన్ని ఆంటీకి. నాకు ఒక్కసారిగా అది చాలా మిస్సింగ్ అనిపించింది ఆ రోజు. ఏదో తెలియని లోటు ఇది ఉంటే ఎప్పటికైనా కూడా ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు అనేది ఉంటే చాలా బాగుంటుంది. అది లేదు అని అనిపించింది నాకు. అంటే ఉంది ఆ లోటు అనేది నాకు ఎప్పుడూ అది తెలుస్తూనే ఉంటుంది, బట్ ఆ రోజు నాకు ఇంకొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే బాబు అంటే చాలా ఇష్టం, బాబు అంటే ఇంకా ఇష్టం, బాబు అంటే చాలా ఇష్టం. ఇంకా వాడు ఫస్ట్ చైల్డ్ కదా, వాడి మీద కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది. ప్లస్ నా బాండింగ్, నా బాబుది నాది బాండింగ్ చూసి ఆంటీ అనుకుంటూ ఉంటారు అనమాట, లైక్ చూడు ఎలా ఉందో అని చెప్పి. అదొక ఇది ఉంటుంది అనమాట, ఒక ప్రైడ్ ఫీలింగ్ ఉండేది ఆంటీకి.
అది అదంతా మిస్ అవుతుందని అని అనిపించింది. ఒక రకంగా అనిపించింది. కరెక్ట్‌గా నాకు ఆ టైంలో అనిపించింది ఏంటంటే ఆంటీ ఉన్నప్పుడు లాస్ట్ సారిగా చేసిన బాబు బర్త్‌డే 10th ఇయర్. ట 10th బర్త్‌డే అనమాట. సో తలప్రోల్లో చేసాం ఆ రోజు బర్త్‌డే అండ్ అందరిని పిలిచి గ్రాండ్‌గా చేసుకున్నాం అనమాట ఇంట్లోనే. అప్పుడు ఆ ముందు రోజు వరకు ఆంటీకి అసలుకి బాలేదు. అలాంటిది అదేమో మరి దేవుడు చేసిన మేలో ఏమో తెలీదు. ఆ రోజుకి సెట్ అయిపోయారనమాట అలాగా. బర్త్‌డే అసలుకి అవ్వుద్దా? అసలు చేసుకోగలమా అని అనిపించింది. అలాంటిది ఆ రోజుకి సెట్ అయిపోయారు. చేసుకోగలిగాం అనమాట. అది దేవుడిచ్చిన ఇదేమో గుర్తుగా మాకు. అదే ఆంటీతోటి మేము సెలబ్రేట్ చేసుకున్న లాస్ట్ బర్త్‌డే అయింది. బట్ ఎనీవేస్ దేవుడు చేసిన మేలులకైతే ఎప్పటికీ అది థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉండాలి. అట్లీస్ట్ అవన్నా ఈ అన్న ఇచ్చాడు దేవుడు అని చెప్పి. బట్ ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు చూసారా అసలు ఇంకొక మెంబర్ వస్తున్నాడు బొడ్డోడు. ఎలా ఒక ఎక్సైట్మెంట్ అనేది వచ్చేసింది అనమాట లైఫ్లోని. అవన్నీ అంటే ఆ బాధలన్నీ ఫీల్ చేయడానికి మేబీ దేవుడు ఇది ఇస్తున్నాడు. అలాగ ఒకళ్ళని తీసుకుని ఒకళ్ళని ఇస్తున్నాడు అంటే లైక్ ఏదో సమ్ ఫీలింగ్ అనమాట. అదంతా బాధలన్నీ మర్చిపోవడానికే ఇదంతా అన్నట్టుగాని. సో పచ్చగా డ్యాన్సులు వేసి వాల్టర్ వీరే మేము ఇండియాలో చూసాం. ఆంటీ చనిపోయిన తర్వాత వచ్చిన సినిమా అది. సంక్రాంతి టైంలో చూసాము. పిచ్చగా నచ్చేసింది మాకు. అసలు అక్కడ ఉన్నప్పుడు కూడా మామూలుగా డాన్స్లు వేయలేదు. ఇంకా మళ్ళీ అదే సినిమా పెట్టుకుని ఒకటే డాన్స్లు, కేకలు, పాటలు సినిమా అయ్యే వరకు కష్టపడి చూసాము. తర్వాత ఇంకా అయిన తర్వాత ప్రేయర్ చెప్పుకుని అయితే పడుకున్నాం అనమాట. యూజువల్గా నా పిల్లలకైతే అంత లేట్ నైట్ అయిందంటే అసలు ఉండరు. ఆ రోజు ఉన్నారు మెలకువ. సో ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చెప్పుకుంటాం ఖచ్చితంగా. సో అలా చెప్పుకుని అయితే పడుకున్నాము. సో అలా జరిగిందండి బర్త్‌డే ముందు రోజు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వ్లాగ్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వ్లాగ్స్ రెగ్యులర్గా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు అయితే కొంచెం అలా ర్యాండమ్గా అయిపోయింది. బట్ ఈ వీక్ నుంచి అయితే ఖచ్చితంగా వీక్ అట్లీస్ట్ 2 వ్లాగ్లైనా పెడదామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా ఉందని. నేనైతే మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. నేనేమంత ఎక్కువ తిన్నా, నేను ఎక్కువ తిన్నా ఈరోజు బిస్కెట్లు చెల్లె లడ్డూలు ఎక్కడ పెట్టావు? అంటే మీరు ఎక్కారా? చూసారా? తీయలేదా? వెరీ నైస్, వెరీ గుడ్. పొద్దున్నే నగద్దు వర్క్ చేసుకోవాలి. నేను నగానే బట్టలు నాకు రేపు పొద్దున్నే కాల్. నేను రానా? నేను లగాలి ఎందుకంటే నాకు ముందు వాష్ చేసిన తర్వాత ఆరడానికి కాల్ చేస్తాను. నీ ఫ్రెండ్ ఎవరది? Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.